ప్రభునందు ప్రియమైన వార్లరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో యేసు అనుచరులు, యేసు సహవాస సభ్యుల పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, ఈ రక్షణ సువార్త సభలో పాల్గొన్నటువంటి మీరందరూ కూడా ప్రార్థించారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మేమందరము ప్రార్థించాం. ఆ ప్రార్థనా ఫలమే ఈ మంచి వాతావరణం. అందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి మన మధ్యకు దైవజనులు రాబోతూ ఉన్నారు. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా ప్రభు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక దినాలుగా ప్రార్థిస్తున్నటువంటి సమయానికి మమ్మల్ని చేర్చారు. గత 2-3 దినాలు ఎంతో వాతావరణం ప్రభు అననుకూలంగా ఉన్న సమయంలో అనేక మంది ప్రార్థించినటువంటి విశ్వాసుల యొక్క ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకుని ఈ దినాన్నంతటినీ ప్రభు నీ చేతులకు మేము అప్పగించగా మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. వెంప పెదపేటలో ఉన్నటువంటి మందిరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. విశ్వాసులను అలాగే కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా స్థలాల నుంచి ప్రభువా ఈ సభలో పాల్గొని నీ వాక్యం చేత బలపరచబడుటకును, నీ వాక్యం చేత ఉజ్జీవింపబడుటకును చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. రానయ్యున్నటువంటి దైవజనులను క్షేమంగా మా మధ్యకు తోడుకుని రండి. ఈ కార్యక్రమం అంతటికి డైరెక్టర్గా ఉన్నటువంటి నిదాసులు రెవరెండ్ ప్రకాష్ రావు గారిని నాయనా, వారి యొక్క ఆలోచనలను, సువార్త భారాన్ని ఎరిగినటువంటి వాడవై ఇంత పెద్ద సమూహమును ఏర్పరిచి నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. చేరు వచ్చిన దైవజనులందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. సిఆర్ గారులు ఉన్నారు, డెలిగేట్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీల సమాజాలు ఉన్నాయి. వీరందరూ కూడా ఎంతో ఆసక్తితో ఈ స్థలంలో చేరి నీ వాక్యం వినాలనేటువంటి ఆసక్తిని కనబరుస్తూ పాటల ద్వారా నాయనా నిన్ను స్తుతిస్తున్నందుకే మీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ ప్రాంగణం అంతా కూడా నీ ఆత్మతో నింపండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయనా. నీ నామానికి మహిమకరమైనటువంటి కార్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మీరు జరిగించండి. వచ్చిన ప్రతి బిడ్డనైనా నీ వాక్యం చేత నింపబడి ఆత్మ సంబంధంగా బలపరచబడి వారి వారి సంఘాలలో మంచి సాక్ష్యం కలిగినటువంటి బిడ్డలుగా నాయన వారు నిలచుండడానికి మీరే కృప చూపించమని, ఇదిగో నాయన ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకునమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో సుభాకర్ రావు గారు వారి యొక్క కుమార్తెలు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా దైవజనులు మన మధ్యలోనికి రాని ఉన్నారు. సుభాకర్ రావు గారు వారి కుమార్తెలు మంద సుభాకర్ రావు గారు, చూపించలేని ఇలలో నన్ను వేడిపో
మరువను యేసయ్యా.
మరువను యేసయ్యా. రాయపుత్రులు గారు వారి వచ్చి పాట పడిపించాలని తెలియజేస్తున్నాం. మాకు అలాగే ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం ఉండండి. అయ్యగారికి వచ్చిన తాళం సన్మానించిన తర్వాత ఇలా వచ్చేయండి అమ్మ వచ్చేయండి. ఈ యొక్క సమయంలో యేసు అనుచరులు మరి ప్రేమతో వారిని ఆహ్వానించి ఈ యొక్క పుష్పగుచ్చాన్ని అందిస్తూ ఉండగా అందరూ కలిసి క్లాప్స్ కొడదాం. అందరు కూడా చెప్పండి కూడా గట్టిగా. లాభం గారు మరొకసారి చెప్పులు కొడదాం. దయచేసి అందరూ కూర్చుందాం. కూర్చోండి అందరూ కూడా. సమయం ఆసన్నమైంది కనుక అలా ప్రియేట్ రోజుల సంఘం రాయకుదురు వారు అమ్మ రండి వారు వచ్చి ఒక పాట పడుతుండగా దేవుని నామను మహింపద్దాం. అమ్మ బిల్లు వచ్చేయండి. అమ్మ ఇక మైకులు ఇవ్వండి. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసును తోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసును తోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటి సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై.
మన హృదయము ప్రభు కొరకై. చక్కటి పాడుబడి వినిపించినటువంటి రాయకుదురు ప్యారిస్ నుంచి చేసినటువంటి స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో నక్కవారిపేట నుంచి చేసినటువంటి సోదరులు ముందుకు రావాలి. పల్లవి చరణం పాడిన అనంతరం వాక్య సందేశంలోనికి వెళ్తా ఉన్నాం. నక్కవారిపేట నుంచి చేసినటువంటి సంఘ విశ్వాసులు నరసాపురం నుంచి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మీరు త్వరగా రావాలి. పల్లవి చరణం మాత్రమే పాడాలి. అనంతరం ఆర్కెస్ట్రా కట్ చేయబడుతుంది. పల్లవి చరణమే. తదుపరి పెదగారు నుండి విచ్చేసినటువంటి శ్రీమతి వరప్రసాద్ గారి యొక్క సత్యమణి వచ్చే వాక్య సందర్శకులు ప్రార్థన చేస్తారు. తొలి కిరణము నాలోన వెలిగిన
ఇంతవరకు చక్కటి పాట పాడి వినిపించినటువంటి ప్రియ సోదరులను అభినందిస్తూ చప్పట్లు కొడదాం. ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్దాం. మరి ప్రియ తల్లి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వంతర్యామి, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. ఇదిగో ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఎన్నో దినాల నుండి ఎదురు చూస్తున్నా నా ప్రభా నాయన, ఈ సమయము ఈ గడియ మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా నాయన, వెంప పెదపేట నాయన ప్యారిస్కి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. ఇది వెంప గ్రామానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేం ప్రభా నాయన. ఇది సంఘంలో నాయన సహోదరులందరూ ప్రార్థించిన రీతిగా అలాగే ప్రభా నాయన నీ సేవకులైన ప్రకాశ్ అయ్య గారిని బలపరిచి ప్రభా, నీ సేవకులందరినీ ఒకే వేదికమై సమకూర్చి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, నీ సేవకులు మా మధ్యకు నడిపించినందుకు వందనాలు ప్రభా. ఎన్నో దినాలుగా ఆశతో వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా మంచి వాతావరణం కొరకు ప్రార్థించి ఉన్నారు ప్రభా. ఆ ప్రార్థనలన్నీ నాయన మీ పాదాల యొద్ద చేరిని మేము నమ్ముచున్నాం ప్రభా. ఆయా గ్రామాల నుంచి నాయన నీ బిడ్డలందరినీ క్షేమంగా నాయన ఈ స్థలానికి నడిపించినందుకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా నాయన నీ సేవకులైన జేమ్స్ అయ్య గారిని ప్రభా నాయన దూర ప్రాంతం నుండి క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకు వందనాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన ఆత్మీయ ఆహారం పంచిపెట్టడానికి నీ కుమారుణ్ణి సిద్ధపరచుండగా ప్రభా, ప్రతి హృదయం తెరవబట్టడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నాయన, కడవరి దినాల్లో ప్రవేశిస్తున్నాం ప్రభా నాయన. ప్రతి సమయము ప్రభా నాయన మేము వ్యర్థంగా గడపకుండా ప్రభా నాయన మీ వాక్యం చేత నింపబడి మీరు ఆకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ ప్రత్యేక సమయాన్ని ప్రభా మీ పాదాల యొద్ద పెట్టుచున్నాం ప్రభా తండ్రి. అనేక మంది ఏ ప్రభా నాయన బాధలతో వ్యాధులతో నాయన వచ్చి ఉన్నారో మీకు తెలుసు ప్రభా నాయన. నీ రక్తము చేవారి నాయన, నీ సిలువ రక్తము చేత వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఈ ప్రత్యేక సమయాన్ని మీకు అర్పించుకుంటూ ప్రభా నాయన ప్రతి హృదయాన్ని తెరవమని, అనేక మంది బిడ్డలు వాక్యం విని మారు మనసులోని రక్షణలోనికి నడిపించమని నాయన. ఇదిగో ఈ ప్రయాస నాయన, నీ సేవకులు ప్రయాస పడిన వ్యర్థం కాకుండా ప్రభా నాయన. ఇదిగో నాయన, ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా నాయన. నీ కుమారుని ప్రత్యేకంగా ఇక్కడ నిలువబెట్టి ప్రభా మీరే నాయన అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నాయన మాకు పంచిపెట్టడానికి సిద్ధపడుచుండగా ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల యొద్ద ముద్రించి భద్రపరచమని త్వరలో రాని ఏ సతీ పరిశుద్ధనామను వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె. ప్రార్థించినటువంటి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు చేస్తా ఉన్నాం. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం కనుక ఎప్పుడా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మేమైతే 3 నెలలుగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాం. ఏప్రిల్ నుంచి ప్రారంభించాం. ఈ రోజు వరకు అవిశ్రాంతంగా యేసు అనుచరుల సభ్యులందరూ కూడా మరి ప్రార్థించారు. అనేక సంఘాలకు తెలియపరిచినప్పుడు ప్రార్థించారు. వాతావరణాన్ని బట్టి భయపడుతున్నటువంటి సమయంలో అందరూ మాకు అండగా నిలబడారు.